మీ అందరికీ తెలుసు, మీడియా కవర్ చేయడానికి రాలేదు, మీడియాని కవర్ చేయమని పిలిచారు మా వాళ్ళంతా. ఎవరో చిన్న చిన్న వాళ్ళందరూ కూడా పిలుచుకొని అనవసరంగా కంపు చేసుకుంటున్నారు దీన్ని. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనం చెప్పినన్ని మీడియా వాళ్ళు వేస్తారనుకుంటారు. అక్కడ ఎడిటింగ్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి తెలుసు సమాజానికి ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపిస్తారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారు లేదంటే జయసుధ గారు ఇద్దరు ఎవరు గెలవట్లేదండి. ఇక్కడ ఓన్లీ మా అసోసియేషన్ గెలుస్తుంది. చిన్న చిన్న లోపాలు అనేవి ప్రతి చోట ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానంలో ఏంటంటే మేనిఫెస్టోలు ఉంటాయి, ప్రతి చోట జరుగుతాయి అన్నీ. అలాగే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎవరు గెలిచినా కూడా పేద కళాకారులకు ఇన్సూరెన్సు, అలాగే పూట గడవని వాళ్ళకి పెన్షను, అలాగే హెల్త్ కార్డులు. హాస్పిటల్కి వెళ్తే ఈ రోజున చిన్న రోగం వచ్చినా సరే 10,000 లేకుండా బయటపడలేరు. అటువంటి ఆర్టిస్టులకు ఉపయోగపడాలి ఈ ఎలక్షన్. అంతేగాని పర్సనల్ ఇమేజ్ల కోసం వాడుకుంటే అది ఎప్పటికి కూడా మంచిది కాదు. ప్రజలు కూడా అది గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇంకా మీకు నిజంగా ప్రజలకు ఏమైనా చేయాలి, ఇండస్ట్రీకి ఏమైనా చేయాలి అంటే ఇండస్ట్రీకి మీరు చేయాలనుకున్న దాన్ని ప్రజలకి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే అరే సమాజం పట్ల ఇండస్ట్రీకి చాలా గౌరవం ఉంది, సమాజానికి వీళ్ళ పట్ల వీళ్ళకి ఎంతో అవగాహన ఉందనే విషయం వాళ్ళకి కనుక తెలిసినట్టయితే మన సినిమాలు చూస్తారు. అంతేగాని మనం ఇలా కొట్టుకుంటుంటే మన సినిమాలు ఎవరు చూస్తారు? మీకు నిజంగా సమాజం పట్ల గౌరవం ఉంటే మీరు ఈరోజు ఇంత పెద్ద ఆర్టిస్టులు అయ్యారు అని మీకు అనిపిస్తే నిజంగా మీరు పెద్ద ఆర్టిస్టులు అయ్యారు, పెద్ద హీరోలు అయ్యారు. ఎప్పుడో హుదూద్ వచ్చినప్పుడు లేదంటే ఎప్పుడైనా పెద్ద విపత్తులు వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వటం కాదు. మీరు నిజంగా రియాక్ట్ అవ్వాలనుకుంటే సమస్యల పట్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ జిల్లాలో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి మీద రియాక్ట్ అవ్వండి. స్పెషల్ స్టేటస్ మీద రియాక్ట్ అవ్వండి. ప్రజలకు మన మీద గౌరవం పెరిగిద్ది. రేపొద్దున స్పెషల్ స్టేటస్ మీద విద్యార్థులకు చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. ఇక్కడ వస్తాయి, అక్కడ వస్తాయి. రెండు ప్రాంతాల్లో మనకు తెలుగువాడికి అన్యాయం జరుగుతుంది. దాని మీద గొంతెత్తండి. ఆనాడు రామారావు గారు ఎత్తారు, గొంతెత్తితే ఢిల్లీ భయపడిపోయింది. సో అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలి. ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ జిల్లా తెలంగాణ గురించి కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి. అవసరమైతే మీకు ధైర్యం ఉంటే దాని మీద ఫైట్ చేయండి. ఇదేంటండి చిల్లరగా ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. పెద్దవాళ్ళు కూడా దీన్ని ఖండించాలి. కానీ ఎవరికాళ్ళు ప్రోత్సహించుకుంటా పోతే ఇండస్ట్రీ అంటే ఒక గౌరవం ఉందండి. ఆర్టిస్ట్ వస్తున్నాడంటే 10,000 మంది వచ్చేవాళ్ళు, ఇవాళ 10 మంది కూడా రావట్లేదు. ఎందుకంటే ఇట్లా రోడ్డు మీద పడి కొట్టుకుంటే ఎవడు రాడు. ఎంతసేపు గుప్పెడ మూసినప్పుడే మన గౌరవం. గుప్పెడ తెరిచామంటే ఏముంది, ఇవాళ రోడ్డు మొత్తం ఇది మన అట్లా మాట్లాడిందిరా, ఈయన కూడా ఇలా మాట్లాడుకుంటారండి. దరిద్రంగా ఉంటుంది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మన చెవులకు వినపడుతూ ఉంటుంది. అది కావాలని ప్రజలకు గౌరవంగా ఉండాలి. నేనైనా సరే, ఎవడైనా సరే, వయసు వచ్చి 40-50 ఏళ్ళు ఇక్కడి నుంచి ఉన్నామన్నా సరే, ఎవడైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ఏమిటండి ఎలక్షన్స్ గందరగోళం ప్రతిసారి ఉంటుంది ఎమోషన్. ఇంత దారుణంగా మీడియాను పిలుచుకొని మనం బయటకు చూపించడం ఏంటండి దరిద్రంగా. ప్రజలు దీన్ని గమనించాలనుకుంటున్నారేమో. ప్రతి వాడు గమనిస్తాడు. మనం చేసే పనులు, మనం మాట్లాడే మాటలే మన గౌరవాన్ని పెంచుతాయి. మీడియా సోదరులు కూడా ఒకటే ఏంటంటే ఇది కావాలని కొంతమంది అటు కావచ్చు ఇటు కావచ్చు అనవసరంగా వాళ్ళు ఏదో ఎక్స్పోజ్ అవుదానే ఉద్దేశంతో చేసిన తప్పితే ఆ విషయం మీకు కూడా తెలుసు. నేను చెప్పేది ఏంటి నా బొంద. థ్యాంక్ యూ సో మచ్.